కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు నేతృత్వంలో తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసం నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మహిళా నాయకులు, వెలిచాల అభిమానులంతా వాహన శ్రేణితో బయలుదేరి తెలంగాణ చౌక్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. పెట్రోల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడం దారుణమన్నారు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ డిసిసి మేడిపల్లి సత్యమన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్శాల రాజేంద్రన్న గారి నేతృత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎక్కువ అతిగా పెంచి 1 లీటర్ పై 3 రూపాయల చొప్పున పెంచడము మామూలు కుటుంబ సభ్యులకు, వెహికల్స్దారులకు ఇది నడ్డి విరిచే ప్రభుత్వం. కాబట్టి ఈరోజు గీతాభవన్ చౌరస్తాలో నిరసన ర్యాలీ కాంగ్రెస్ పార్టీ నుండి నిరసన ర్యాలీ తెలియడం జరుగుతుంది. దానికి గాను కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్శాల రాజేందర్ రావు గారి నివాసం నుంచి ఒక 200 మంది ఈ ర్యాలీకి కదిలి వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అక్కడ ర్యాలీకి అందరము బయలుదేరుతున్నాము. జై కాంగ్రెస్.